సో మీరు చెప్పిన దీని ప్రకారం చూస్తే ప్రభుత్వం ఎవరొచ్చినా సరే అధికారంలోకి అప్పులు చేయడం అనేది కామన్ అయిపోయింది. సో గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఓకే, సో మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు పరిస్థితి ఎదుర్కొన్నారు వాళ్ళు. అంటే ఎందుకు ఈ చేంజెస్ రావట్లేదు అంటారు? కరెక్ట్, మంచి ప్రశ్న చేశారు. రాజకీయాల్లోకి దాన్ని ఏమిటంటే వ్యాక్యూమ్ ఎప్పుడు వస్తుంది? ప్రజలందరూ విసిగిపోయి ఇప్పుడు మనకి పెనంలోంచి పొయ్యిలోంచి మళ్ళీ పెనం మీదకి ఇలాగైనా తిరగడం మన పని. మనకి థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా? థరుడువే లేదా? ఒక మహానుభావుడు రాశాడు థరుడువే అనే పుస్తకం. ఎప్పుడు ఈ ప్రయోగాలు ఇంక ఇదేనా ఎవరిని రానివరా? ఇప్పుడు మీరు చూడండి, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని ఫెయిల్యూర్స్ గురించి శాస్త్రీయంగా నేను విమర్శించాను అనుకోండి, వెంటనే మనలో ఒక వైసీపీ కొండవబడిపోతుంది. వెంటనే నేను వైసీపీని విమర్శించేస్తే తెలుగుదేశం కొండ ఓడిపోతుంది. అయితే పచ్చకొండ లేకపోతే నీలం కొండవ. అది థర్డ్. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకడు పుట్టుకొస్తాడు అన్నది మనకి రుజువు అవుతూనే ఉంది ప్రతిసారి. ఎవరైనా మోడీ గారిని ఊహించారా ప్రధానమంత్రి అవుతాడు ఇలా వస్తాడు? దేశానికే నాయకుడు కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా నడిపించే శక్తి ఆయనేం కాదు వ్యక్తిగతంగా. అదంతా భారతదేశం యొక్క గొప్పతనం. నేను కూడా ఈ క్రెడిట్ని మోడీ గారికి ఇవ్వడానికి ఒప్పుకోను. మోడీ గారికి అవకాశం వచ్చింది ఆ టైంలో, ప్రజలు బలమైన సమర్థన ఇచ్చారు. ఎందుకంటే కనిపించాడు చేసే మనిషి అండ్ ఏ పర్సన్ ఆన్ వర్క్, ఒక కృషి చేస్తాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి ఇతనిలో వేలెత్తి చూపించడానికి ఏం లేకుండా భారత రాజకీయాలు అందరూ మిస్టర్ క్లీన్ అని అనలేను. ఓ మిస్టర్ క్లీన్ నాయకుడు ఉన్నట్టయితే మిగతా వాళ్ళు కూడా నడిపిస్తాడు, లేకపోతే కొరడాపుచ్చుకుని కొడతాడు. ఆశ్రిత పక్షపాతం లేదు. ఇతని ఇంట్లో ఈయన కొడుకులు లేరు, కూతురు లేరు, తండ్రి లేడు, అన్నలు లేరు, భార్య లేదు, తల్లి కూడా సామాన్యంగానే బతికింది. కాబట్టి ఈయన దగ్గర ఎస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మన ప్రతినిధి, సామాన్యుడి ప్రతినిధి ఎలా ఉండాలంటే వాడు కూడా సామాన్యంగానే ఉండాలని కోరుకుంటాడు సామాన్యుడు. అసామాన్యుడు నాకెందుకు ప్రతినిధి? ధీరుభాయ్ అంబానీ ప్రైమ్ మినిస్టర్ అయితే గొప్ప కాదు, అతను అసామాన్యుడు, సామాన్యుడికి ప్రతినిధి కాలేడు. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి తెలుసుకుని మీరు పోలవరం ప్రాజెక్ట్ నేను ముట్టుకోను అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జ్ఞాపకం ఉంది, అనౌన్స్ చేశాడు. అలా డబ్బులన్నీ వచ్చి లాగేసుకుని తీసేసి దాన్ని ఖర్చు పెట్టకుండా దాని మీద వెళ్లకుండా ఆపేస్తే తప్పు పెడతారు. అతను నేను పోలవరం ప్రాజెక్టు ముట్టుకోలేను, కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కేంద్రం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో దానికి మామూలు వర్క్ చేయడం కూడా సరిపోవట్లేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గతంలో ఇచ్చిన డబ్బులకి బిల్స్ ఇవ్వలేదు, యూజర్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టు నా మెడకు గుద్దుపడిన కదా వదులుకుంటున్నాడు ఏమిటి అనుకున్నాడు, లేకపోతే కేంద్రం లెక్కలు గట్టిగా అడుగుతుంది అనుకున్నాడు. దాని మీద ఈ పాయింట్ కరెక్ట్ అయ్యొచ్చు కదా అనొచ్చు. లేదా నాకు అంత సమర్థత లేదు, నేను ఇన్ని వ్యవహారాలు ఒకేసారి పెట్టుకోలేను, ప్రభుత్వంలో అంటే అనుభవం లేనివాడు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, అంతకుముందు ఎంపీ అయ్యాడు కానీ అనుభవం లేదు, ఎమ్మెల్యే అయినా. కాబట్టి అతను ఎత్తుకోలేదు. కానీ అతను కూడా ఆర్థిక లోటు ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ప్రతిసారి చెప్తూనే. అతనుకున్నది డ్రాబ్యాక్ ఏంటంటే అతను మాట్లాడలేదు, ఎవరిచేతో మాట్లాడించేవాడు. అతను ముఖ్యమంత్రిగా అతను ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను కలవాలి, వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళు చెప్పిన విషయాలు వినాలి, వాళ్ళకి కావాల్సిన ఏది ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా అటెండ్ అవ్వాలి, ఏది నేను అటెండ్ అవ్వాలి, ముఖ్యమంత్రిగా భరోసా ఇవ్వాలి, ప్రజలకు భరోసా కావాలి. వాళ్ళకి ఆ భరోసా ఇచ్చే పరిస్థితిలో అతను ఉండేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, సామాన్యుల్ని కలిసి వాళ్ళ నాన్న కలిసినట్టుగా సామాన్యులను కూడా కలిసేవాడు కాదు, ఎమ్మెల్యేలనే కలిసేవాడు కాదు, ఇంకా సామాన్యులనే కలుస్తాడు. ఒకే వ్యక్తి మీద ఆధారపడిపోయాడు. కాబట్టి ప్రజల బాధలు విని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి కాసింత ఊరట కలిగించే మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను నేను ఏమి చేయలేకపోతున్న విషయం కూడా చెప్పేవాడు కాదు. కాబట్టి అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా నేను అంటుంటాను, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైనా నాయకులు మాట్లాడుతుంటే ఏ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళిపోయాడు డైరెక్ట్ గన్. 1-2 సార్లు చూసేవాడు, 3 సార్లు చూసేవాడు నేను టీవీ డిబేట్లో. అయ్యా ప్రజలు పీకి పక్కన పెట్టారు,
అతనికి అది కాదు ఆన్సర్ చేయవలసింది. అధికారంలో ఉన్న మీరు పాలకులు ప్రశ్న పాలకులు అడుగుతారు, ప్రజలు ప్రతిపక్షాన్ని అడగరు. ఇది ప్రతిపక్షం వైఫల్యం అంటున్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఏడాది అయిపోయింది, మరి నీ సమర్థత ఏంటి? నువ్వేం సాధించావు? అందుకైతే ప్రజలు నీకప్ చెప్పారు. 30 యుగాలు ఎలాగ అతని పేరు చెప్తూ ఉంటారా ఫెయిల్యూర్స్ కి? నో అని గట్టిగా అన్నాను నేను. అన్నారు కదా నో. నీకు అప్పుడే 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిక్చర్. అప్పుడు నేను చెప్పాను అలాగే చంద్రబాబు ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. అతను ఫెయిల్యూర్స్ కి నిధులు అతను ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నట్టయితే ప్రజలు అందుకనే దించేశారు. ప్రజలు అబ్బాయి నువ్వు ఉండకడానికి వీల్లేదు, నేను దించేస్తున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడుని తెచ్చుకుంటున్నావు అన్నారు. చంద్రబాబు నాయుడు మీ పూర్తి విశ్వాసం తెచ్చుకున్నారా? చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్తో కూడా నమ్మకం పెట్టుకుని ఇతను ఉంటాళ్లే కూడా ఆనో నమ్మకంతో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారా? లేదు కూటమిలో మళ్ళీ మోడీ గారు కూడా వచ్చారు, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో వచ్చింది. 2014లో నెగ్గడానికి కూటమే కారణం. మళ్ళీ కూటమి ఏర్పడింది. 2019లో కూటమి లేదు కాబట్టి 2024లో కూటమి వచ్చింది. కాబట్టి కూటమి మీద విశ్వాసంతో ప్రజలు ఓటేశారా? వేశారు. మొత్తాన్ని ప్రజలు నీ మీద విశ్వాసంతో ఓటేశారు, నేను నమ్మి ఓటేశారు. కాబట్టి వాళ్ళ ప్రజలు నేనేం కాదు, నేను ఆఫ్టర్ ఆల్ తగలేసిందంతా జగన్మోహన్ రెడ్డి అంటే ఊరుకోరు. అంచేది ఇవాళ పరిస్థితి ఏమిటో, ఇవాళ వాస్తవ పరిస్థితులు చెప్పాడు. సత్యనారాయణ నేనే చీఫ్ చేశాను అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు. అది మైక్రోసాఫ్ట్, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చుంటావు, ఒక ఇల్లు ఇచ్చుంటావు, ఒక జాగా ఇచ్చుంటావు, రాయితీలు ఇచ్చుంటావు. అసలు మొత్తం మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది ఏంటంటే ఆశ్చర్యంగా నవ్వుతారు. దానివల్ల ఏం పడుతుంది, దాంట్లో విశ్వసనీయత చచ్చిపోతుంది. ఒక నాయకుడిలో విశ్వసనీయత కావాలి. రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి 2వసారి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకటించలేదు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రకటించారని మురళి అనుకుంటాను TV9 ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన విపరీతంగా ప్రకటించేస్తున్నారు, మీరేమో ఏం ప్రకటించలేదంటే, మురళి నేను మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఏవైతే ఇచ్చానో అవి కంటిన్యూ చేస్తా, కొత్తవేమో నేను వాగ్దానం చేయక్కర్లా. ఇప్పుడు నన్ను నమ్ముతారా ప్రజలు, అతను నమ్ముతారా అన్నది ప్రజల ముందుంది. నేను చేసి చూపించిన వాడిని కాబట్టి విశ్వసనీయత ప్రజలకి ఏదైతే అనుభవించారో, ఎంజాయ్ చేశారో, ఏదైతే వాస్తవంగా చూశారో నా పని విధానాన్ని, అదొక్కటే నాకు మైలురాయి, గీటురాయి, నా రాజకీయ జీవితానికి గీటురాయి అన్నది. ఎస్, ఆ కామెంట్ ఈస్ కరెక్ట్. ఓకే.